నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు స్థానిక భీమిని గుమ్మం జంక్షన్ లో అభిమానుల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర విచ్చేశారు. ముందుగా అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నా కష్టానికి అనేక విధాలుగా గుర్తించి ఈ రోజు నన్ను ఈ స్థాయిలోకి నిలబెట్టిన మా అన్నగారు పీలా గోవింద సత్యనారాయణ గారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అధికారం లేనప్పుడు 5 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పడటం, ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా కొనసాగినప్పుడు ఎక్కడ చూసినా దళితుల మీద దాడులు, అనేక ఇబ్బందులు జరిగితే జిల్లాలో ఒక్క ఫోన్ కాల్ కొడితే జిల్లా మొత్తం కూడా అనకాపల్లి నడిగొడ్లో నిల్చునే కార్యక్రమాలు చేసేవారు. ఆ సందర్భంలో మాడుగుల నుండి మా చింతా సాంబమూర్తి గారు, చోడవరం నుండి మా ఎలకా మల్లిబాబు, ఎలమంచి నుండి మైలిపల్లి పోతురాజు, రేవిడి కృష్ణ, అలాగే ప్రతి జిల్లా నుండి కాకుండా మా టౌన్ నుండి పర్వాడ సురేష్ నా మిత్రుడు, వీళ్ళందరూ కూడా ఫోన్ కొడితే కలెక్టర్ ఆఫీసులో ధర్నాలైనా ఏదైనా సరే నేను చేసే విధానంలో అన్ని విధాలుగా నాకు సహకరించి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగి అవకాశాన్ని వాళ్ళు కూడా కల్పించారని తెలియజేసుకుంటూ, ఈ రోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారైన మా భీమర్శెట్టి రాంకి గారు ఎన్నో పనులు ఉన్నా సరే నన్ను ఆశీర్వదించినందుకు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన రాజకీయ నాయకులు ఎన్నో మంది పుట్టుకునే రాజకీయాలుగా ఉండి సమస్యలు క్లియర్ చేస్తే, కానీ ఎటువంటి రాజకీయాలకి సంబంధం లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో మా కష్టాలు గుర్తించి మా అందరినీ కూడా మొత్తం కూటమి ప్రభుత్వాన్ని కూడా ఆయన కంటి రెప్పలాగా చూస్తూ ఏ రోజు అంటే ఆయన కళ్ళను మేము ఏ రోజు వెళ్ళా సరే తమ్ముడు ఏం పనుందా చెప్పు, ఏమైనా చేయాలా అని కోరుండి అడిగి, ఎందుకంటే మా కష్టాలు చూశారు. మేము పడ్డ 2024లో మా గొప్ప చెప్పిన బాధ్యతను మేము ఆయన నిలబెట్టుకున్నందుకు మాకు ఎల్లవేళ కూడా ఇప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా సరే ఆఫీసులో ఉండి ఏ పని ఉన్నా చెప్పండి తమ్ముడు అనేసి మొత్తం 3 పార్టీలు కూడా సమానంగా పార్టీ ఆఫీసులో కూర్చొని న్యాయం చేస్తున్నారు. మన అన్నగారైన రామీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన నాయకత్వంలో అనకాపల్లిలో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ, మా పీలా గోవింద సత్యనారాయణ గారు, మా రామకృష్ణ గారు, మా ప్రీతమ నాయకులు కొనతాల రామకృష్ణ గారు అయితే మా తండ్రి గారు సబ్బవరపు సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఇష్టపడే నాయకులు. 2088లో మా నాన్నగారు అయితే స్వయాన కొనతాల రామకృష్ణ గారితో తిరిగేవారు. ఆయన ఫోటో కూడా మా ఇంట్లో మొన్నదాకా ఉండేది. నేను చాలాసార్లు రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి నాయకత్వంలో మచ్చలేని మనిషి కొనతాల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజు మేము పనిచేయడం నిజంగా మా పూర్వజులను సుకృతంగా భావిస్తున్నాం. ఈ రోజు నన్ను ఎంతో అభిమానించిన నా మిత్రులకు కానీ, నా సేవకులకు కానీ, నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా మరి మన గోవింద్ గారి ఆశీస్సులతో మరి ఈవేళ ఒక రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఆయనకి రావడం చాలా శుభపరిణామం. మరి మీకు తెలుసు, కార్పొరేషన్ డైరెక్టర్ అంటే ప్రభుత్వం నుంచి మరి 20,000 రూపాయలు గౌరవ వేతనం అందుకునే ఒక ఛాన్స్. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో దళితులకు ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక మంచి అవకాశం కార్పొరేషన్ డైరెక్టర్ గా. అలాగే మరి కార్పొరేషన్ గా మరి ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ జిల్లా మొత్తం మీద ఇక్కడ ఎవరిగా కార్పొరేషన్ డైరెక్టర్ వేయలేదు. సో ఈ జిల్లా మొత్తం చుట్టుపక్కలందరూ కూడా గణేష్ ఒకటే ప్రతినిధి. ఇక్కడ ఆ కార్పొరేషన్ నుంచి కూడా అనేక రకాలుగా దళిత వారులన్నీ కూడా అభివృద్ధి చేసే అవకాశాలన్నీ కూడా గణేష్కు ఉన్నాయి. మరి ముఖ్యంగా గణేష్ కష్టంతో
మరి పార్టీలో ఒక విధేయుడిగా ఎన్నో సంక్షోభాలు అనకాపల్లి తెలుగుదేశం పట్ల జరిగే గతంలో ఆ సంక్షోభాలు జరిగినప్పుడు కూడా దన్నుగా పార్టీకి నిలబడి పార్టీలో ఏకాగ్రతగా ఉంటూ, పార్టీలో అందరూ ఉంటారు కానీ రోజు కార్యక్రమం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, రోజు అదే పార్టీగా పార్టీని కాపాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది మధ్యలో ఉంటారు. కాబట్టి ఆ విధంగా డైలీ ప్రోగ్రామ్స్ లో గణేష్ పార్టీలో క్రియాశీలంగా ఉంటూ ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకున్న సందర్భంగా ఈ పుట్టినరోజు, ఎందుకంటే ఇదే కాదు ప్రతి అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ ప్రాంతంలో చేసేటప్పుడు తన సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా మరి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర గతంలో ఎన్నో సార్లు బట్టల పంపిణీలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన అధికారికంగా కార్పొరేషన్ డైరెక్టర్ గా మన తోటి కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా ఇక్కడ ఆహ్వానించి, తోటి జిల్లాల నుంచి అధ్యక్షులు కూడా ఆహ్వానించి ఒక చక్క కార్యక్రమం నిర్వహిస్తూ మరి మీ అందరి ఆశీస్సులు రాబోయే రోజుల్లో మన గోవింద్ గారు, రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారి ఆశీస్సులు కూడా మా అందరి ఆశీస్సులు కూడా గణేష్ పూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు. గణేష్ ఎలక్షన్ లో చేసిన కొంతాల రామకృష్ణ గారి విజయానికి చేసిన కృషి మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఎస్సీ వర్గం అంతా కూడా అవతల పార్టీకే ఉన్నది, కూటమికి ఎవరూ లేరు అన్నప్పుడు రామకృష్ణ గారు, గోవింద్ గారు కూర్చొని ప్రత్యేకమైన సభ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ తిరగాలి ఏంటి అన్ని కూడా గణేష్ గారితో చర్చించి, కామరాజ్ గారితో మొత్తం విశేష కృషి, ప్రతి వార్డు ప్రతి ఇంటి కూడా గడప గడపగా వెళ్ళి కొంతల రామకృష్ణ గారి విజయానికి ఎంతో కృషి చేశాడు. తమ్ముడు హ్యాపీ బర్త్డే. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీకి చాలా నిస్వార్థమైన కార్యకర్త, గోవింద్ గారికి అంటే అభిమానం, తను నమ్ముకున్న నాయకుని నమ్మి తనంటే నడిచే మంచి కార్యకర్త సబ్బవరపు గణేష్. ఇలాంటి మొన్న పేల గోవింద్ గారు కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పించారు. నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గ రథసారథులు కొంతల రామకృష్ణ గారు, పేల గోవింద్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నెక్స్ట్ తమ్ముడిని నియమించడానికి మీరు కృషి చేయాలని నేను గోవింద్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.